శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సభారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చర్చారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారు ప్రాచీన సాహిత్యంలో స్త్రీ ఔన్నత్యం అనేటటువంటి అంశం పైన చర్చా వేదికని ఏర్పాటు చేయటం ఎంతో ముదావహం. ఇందులో శ్రీమతి జి రాఘవ రాజ్యలక్ష్మి, శ్రీమతి డాక్టర్ ఎన్సిహెచ్ సుధామైథిలి, శ్రీమతి కె వెంకటలక్ష్మి పాల్గొంటున్నారు. మహిళ యొక్క ఆధిక్యాన్ని ప్రపంచం గుర్తించింది కాబట్టే మార్చి 8వ తేదీ అంటే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మహిళ యొక్క ఔన్నత్యాన్ని మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఎలా నిరూపించాయో ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. సంస్కృత సాహిత్యం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వైదిక వాంగ్మయం, రెండవది లౌకిక వాంగ్మయం. వైదిక వాంగ్మయం అనేది వేదములకు, పురాణాలకి, ఉపనిషత్తులకి సంబంధించినటువంటిది. లౌకిక వాంగ్మయం రామాయణం. ఈ రామాయణం మొట్టమొదటి లౌకిక సాహిత్యంలో వచ్చినటువంటి గ్రంథంగా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ శ్రీమద్ రామాయణం, మహాభారతం 2 ఇతిహాసాలు, భాగవతం మొదలైనటువంటివి పురాణ వాంగ్మయాలుగా చరిత్రకారులు మనకి విభజించి చెప్పారు. వేదం బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, సంహితలు ఇలా విభాగాలుగా కనపడుతున్నది మనకి. ఇలా కనపడుతున్నటువంటి ఈ వేదంలో, ఇతిహాసాల్లో, భాగవతాది పురాణాలలో స్త్రీ ఔన్నత్యం ఎలా ఉందో స్థాళీపులాక న్యాయంగా ఈనాటి చర్చా వేదికలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుక్కులు, ఋగ్వేదం మొట్టమొదటిది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని వేదాలు 4. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలని రుక్కులు అని అంటారు. రుచ్యంతే స్తూయంతే ప్రతిపాద్యార్థాః యయా సా ఋక్ అని ఋక్ అనే పదానికి నిర్వచనాన్ని చెప్పారు. అంటే ఏ అర్థాన్ని ప్రతిపాదించాలి అంటే చెప్పాలి అనుకున్నారో ఆ అర్థాన్నే చెప్పేవి రుక్కులు. ఒకటి చెప్పాలనుకుని మరొకటి చెప్పేవి రుక్కులు కావు. కనుక ఏది చెప్పాలని వేదం మనస్సులో అనుకుంటుందో ఆ చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా చెప్పేటటువంటి దాన్ని రుక్కు అంటారు. ఈ రుక్కుల సముదాయమే ఋగ్వేదం. ఈ ఋగ్వేదాన్ని శాకల్య మహర్షి మండలాలుగా, సూక్తాలుగా విభజించాడు. అమ్మా, చాలా బాగా వివరించారు ఋగ్వేదాల గురించి. నాకు ఒక చిన్న సందేహం. ఋగ్వేద కాలంలో స్త్రీలకు ఎటువంటి గౌరవం లభించింది? తద్వారా స్త్రీలలో కూడా ఋక్కులను పఠించిన వారు ఉన్నారా? వారి గురించి సవిస్తరంగా మన దూరదర్శన్ ప్రేక్షకులకు వివరించండి అమ్మా. చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. నిజానికి ఈనాటి కంటే ఋగ్వేద కాలంలో స్త్రీలకు ఎంతో గౌరవం ఉంది. స్త్రీలు పురుషులతో సమానంగా వేదగోష్ఠులలో పాల్గొనేవాళ్ళు, యజ్ఞయాగాదులలో పాలు పంచుకునేవాళ్ళు. స్త్రీలు లేకపోతే యజ్ఞాలు అసంపూర్ణాలే. అయజ్ఞోహ వా ఏష అపత్నీకః. పత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు అనే వేద నియమానికి బద్ధులై ఉండేవాళ్ళు. పత్ని లేనివాడు చేసిన యజ్ఞం యజ్ఞమే కాదు. అందువల్లనే సీతమ్మ తల్లిని విడిచిపెట్టిన తరువాత శ్రీరాముడు బంగారు సీత ప్రతిమను పక్కన ఉంచుకొని అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇక
నువ్వు అడిగిన రెండవ ప్రశ్న, రుక్కులను దర్శించిన వాళ్ళు ఉన్నారా? ఈ ప్రశ్నకి సమాధానం లోపాముద్ర, గార్గి, మైత్రేయి, ఉత్పల, విశ్వవర మొదలైన వాళ్ళు వేద విద్యని అభ్యసించారు. వీళ్ళు వేద మంత్రాలను, రుక్కులను కూడా దర్శించినట్లు మనకి చరిత్ర సప్రమాణంగా నిరూపిస్తున్నది. అమ్మా, నగృహం గృహమిత్యాహు గృహిణీ గృహముత్యతే అనేటువంటి సూక్తికి మూలం వేదాలలో కనబడుతుంది అంటారు కదా, అది వాస్తవమేనా? దాని గురించి కాస్త వివరించండి. ఋగ్వేదం 3వ మండలం 8వ అష్టకం 1వ అనువాకం 7వ సూక్తం 4వ మంత్రం అయినటువంటి ఇంద్ర గృహిణీ ఏదం గృహం అనే మంత్రం నీవు చెప్పిన సూక్తికి మూలంగా కనపడుతున్నది. ఇంద్ర గృహిణీ యా ఇదం గృహం, గృహిణి ఉన్నదే అసలైనటువంటి గృహము. గృహిణి లేని ఇల్లు ఇల్లే కాదు. అందుకే లోకంలో ఇల్లు, ఇల్లాలు అనే పదాలు వచ్చాయి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు. ఇల్లాలు ఉన్న ఇల్లు చాలా సౌభాగ్యంగా కళకళలాడుతూ ఉంటుంది. అందువలన అటువంటి సామెతలు పుట్టినాయి. ఋగ్వేదంలో ప్రధానంగా స్త్రీల ఔన్నత్యాలని అనేక స్థలాలలో చాటి చెప్పారు. ఋగ్వేదం 22వ సూక్తంలో 9వ మంత్రం, ఆ మంత్రంలో ఓ అగ్ని నీవు దేవతల పత్నులను తీసుకొని రా అనే ఆహ్వానం కనిపిస్తుంది. అలాగే 10వ సూక్తం, ఓ అగ్ని నీవు మమ్మల్ని రక్షించటానికి దేవపత్నులని, దేవపత్నులతో పాటు నీ పత్నులను తీసుకొనిరా. 12వ మంత్రంలో మా యజ్ఞానికి శుభాలు కలిగించటానికి ఇంద్రపత్నిని, వరుణపత్నిని, అగ్నిపత్నిని సోమపానానికి ఆహ్వానిస్తున్నాను అని దేవతాపత్నులకు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పలికారు. ఈ విషయం దేవతలతో పాటు దేవతాపత్నులకు అంటే స్త్రీలకు కూడా సమానమైనటువంటి స్థానం ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా మనకి తెలియచేస్తున్నది. అంతేకాదు ఋగ్వేదంలో 61వ సూక్తంలో 8వ మంత్రంలో శశీయసి అనే ఆమె భర్తని మాత్రమే స్తుతిస్తారు. ఇలా పురుషుణ్ణి మాత్రమే స్తుతించకూడదు, అతని భార్య అయినటువంటి శశీయసిని కూడా స్తుతిస్తేనే పరిపూర్ణమవుతుంది అని చెప్పినందువల్ల ఋగ్వేద కాలంలో స్త్రీ ఔన్నత్యం చాలా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది కదా. అమ్మా, ఋగ్వేద కాలంలో స్త్రీ ఔన్నత్యాన్ని గురించి చక్కగా వివరించారు. మరి ఇంకా ఏ వేదాలలో స్త్రీల గురించి ఉన్నదో కాస్త మాకు వివరిస్తారా? ఈ విషయాన్ని మన సుధామైథిలి చక్కగా వివరిస్తుంది. అధర్వణ వేదంలో ఈ స్త్రీ ఔన్నత్యాన్ని గురించి ఎంతో చక్కగా విశ్లేషించారు. అధర్వణ వేదానికే అధర్వ ఆంగీరసం అని మరొక పేరుంది. అధర్వణుడు, ఆంగీరసుడు అనేటువంటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు ఇద్దరూ కూడా ఈ మంత్రాలను ఆవిష్కరించడం వల్ల దీనికి అధర్వాంగీరసం అనేటువంటి పేరు వచ్చింది. మూర్ధానాం పత్యురారోహ ప్రజయాచ విరాడ్భవ అని పతి యొక్క శిరస్థానాన్ని అలంకరించి గంగాదేవి ఏ విధంగా అయితే మనకు దర్శనమిస్తుందో అదే విధంగా సతి కూడా అంటే స్త్రీలు కూడా పతి యొక్క మూర్ధస్థానాన్ని అలంకరించి ఉండాలి అని ఆర్యోక్తి. అంటే పతి యొక్క శిరస్థానమే సతికి ఇచ్చినప్పుడు అక్కడ సతి యొక్క ప్రాధాన్యత, స్త్రీ యొక్క ప్రాధాన్యత పెరిగినట్టే కదా. పతి యొక్క మూర్ధస్థానాన్ని అలంకరించమన్నారు అంటే అక్కడ పతి తలని ఎక్కి తొక్కమని అర్థం కాదు. నీ ఆలోచన విధానం అతనికి శిరోధార్యం కావాలి అనేటువంటి ఆంతర్యం ఇక్కడ మనకి కనిపిస్తుంది. కరణేషు మంత్రి అనేటువంటి స్త్రీకి సూచించినటువంటి 6 ధర్మాలలో ఒక ధర్మం కూడా ఈ విధాన్నే బోధిస్తుంది. పితుశతగుణం మాత అనే వేద సూక్తి తండ్రి కంటే తల్లి 100 రెట్లు గొప్పది అనే విషయాన్ని చాటి చెబుతున్నది కదా. చాలా చక్కగా చెప్పారు. తల్లి
తండ్రి కంటే ఎప్పుడూ కూడా 100 రెట్లు అధిక గుణాలను కలిగి ఉంటుంది అని చెప్పని ఆర్యులు చెబుతూనే ఉంటారమ్మా. ఆర్యులు చెప్పటమే కాదు, ఈనాటికి ఉపనయనంలో మొట్టమొదటగా మాతృభిక్షనే పెట్టిస్తున్నారమ్మా. సత్యాన్ని గుర్తు చేశారు. వివాహ సూక్తం అని ఒక ప్రత్యేక సూక్తం ఉన్నది కదా, ఇందులో స్త్రీకి ఆధిక్యం కనపడుతుందా? తెలియచేయండి. అవునమ్మా, అందులో వధువుతోటి అంటే పెండ్లి కూతురుతోటి సమ్రాజ్ఞి శ్వశురే భవా, సమ్రాజ్ఞి అనే పదాన్ని ప్రయోగించారు. పురుషులని సమ్రాట్ అంటారు. సమ్రాట్ అంటే చాలామంది సామంత రాజులను పరిపాలించే గొప్ప రాజు అని అర్థం. అలాగే స్త్రీలని సామ్రాజ్ఞి, సమ్రాజ్ఞి అని పిలుస్తారు. ఈ సమ్రాజ్ఞి అన్న మాట అంత గొప్ప మాట. వధువుతో చెప్తున్నారు, నీవు శ్వశురే సమ్రాజ్ఞి భవ, శ్వశురే మామగారి పట్ల, సమ్రాజ్ఞి భవ సమ్రాజ్ఞిగా ఉండు. అలాగే మీ అత్తగారింటిలో మీ అత్తగారి పట్ల, ఆడపడుచుల పట్ల కూడా నీవు సామ్రాజ్ఞిగానే ఉండాలి అని చెప్పటం అనేది ఇది వివాహంలో, వివాహ సూక్తంలో స్త్రీకి చెప్పటం, పురుషుడికి చెప్పటం కాదు. ఇక్కడ గమనించవలసిన విషయం, స్త్రీకి చెప్పటం అనేది స్త్రీ ఇంత ఉన్నతంగా ఉండాలి అని ఆనాడే వేదమంత్రాల ద్వారా మనకి చాటి చెప్పారు. మరి అది ఈనాటికి కూడా సామ్రాజ్ఞిగా ఉండు అంటే అంత గౌరవాన్ని వాళ్ళ మనస్సుల్లో పొందమని అర్థం. కానీ నీవు సామ్రాజ్ఞివై వాళ్ళందరూ ఏదో సామంతరై నీకు ఊడిగం చేసేవాళ్లుగా భావించవద్దు. వాళ్ళని నీవు చక్కని ప్రేమ భావంతో పరిపాలించు అనే అర్థాన్ని మనం గ్రహించాలి. ఈ అర్థంతోనే అక్కడ ఈ పదాన్ని ప్రయోగించారు. అంటే స్త్రీకి అంతటి ఔన్నత్యాన్ని మనకి వేద సాహిత్యం అందించింది. అమ్మా, వేదాలలో ఉన్నటువంటి స్త్రీల ఔన్నత్యాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఉపనిషత్తులలో కూడా స్త్రీలు బ్రహ్మోపాసన చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఆ విషయాలను కూడా కాస్త తెలియజేయరు? తప్పకుండానమ్మా. ఉపనిషత్తులు కూడా వైదిక వాంగ్మయంలో ఒక భాగమే కదా. బృహదారణ్యకోపనిషత్తులో గార్గి యాజ్ఞవల్క్యుల సంభాషణ నీవడిగిన ప్రశ్నకి ఓ మంచి సమాధానం. ఓ యాజ్ఞవల్క్య, నేనడిగే 2 ప్రశ్నలకి నీవు సమాధానం చెప్పగలిగితే ఈ సభలో ఉన్న అందరినీ నువ్వు జయించినట్లే అని పలుకుతుంది గార్గి. ప్రశ్నలు వేయటం మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరి ప్రశ్న సమాధానాలు చాలా సుదీర్ఘంగా సాగుతాయన్నమాట. కాశీలో కానీ విదేహలో కానీ వీరవంశంలో పుట్టినటువంటి రాజులు దించినటువంటి ధనుస్సును మళ్ళీ ఎక్కుపెట్టి, అంటే ఒక కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తరువాత, ఒక యుద్ధాన్ని చేసి వచ్చిన తరువాత ఆ అల్లెత్రాటిని విప్పి ధనుస్సుని ఒక పక్క పెడతారు. మళ్ళీ ధనుస్సుకి అల్లెత్రాటు బిగించాలి, ఎక్కుపెట్టాలి అంటే ఏదో ఒక యుద్ధం లాంటిది రావాలి. అలాంటివేమీ లేకుండా ఈ దించినటువంటి ధనుస్సుని మళ్ళీ ఎక్కుపెట్టి చాలా దగ్గరికి వచ్చి శత్రువులను పీడించేటటువంటి వెదురు పిడి కలిగినటువంటి 2 బాణాలను పట్టుకొని యోధుడు నిలబడ్డట్టుగా నేనిప్పుడు నిలబడ్డాను. నేను 2 బాణాల వంటి ప్రశ్నలని నిన్ను అడుగుతున్నాను. నీవు బ్రహ్మజ్ఞానివైతే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. కాశీరాజు, విదేహరాజు యుద్ధ విద్యలోనే కాదు, బ్రహ్మ విద్యలో కూడా చాలా బాగా ఆరితేరిన వాళ్ళు. పృథివీ ద్యావా పృథివీ ద్వంద్వాలతో కూడి ఉంది ఈ బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం భూత, భవిష్యత్, వర్తమాన రూపంగా శాస్త్రాలలో చెప్పబడింది. ఈ ఇన్నింటికి అంటే ఈ ద్వంద్వాలన్నింటికి మధ్య ఉన్నది ఏది అని గార్గి ప్రశ్నిస్తే ఆ యాజ్ఞవల్కుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. ఓ గార్గి, ద్యావా పృథివీ లోకాల మధ్యలో భూత, భవిష్యత్, వర్తమాన అనే పేరుతో చెప్పబడే ఇవన్నీ కూడా రూపం లేని ఆకాశంలో ఓతప్రోతమై ఉన్నాయి అని మొదలుపెట్టి గార్గికి ఆధ్యాత్మికమైన విషయాలని వివరించి చెప్పాడు. ఎవ్వరూ వెయ్యలేని ప్రశ్నలను గార్గి యాజ్ఞవల్కుడిని అడిగి
బ్రహ్మ విషయానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని యాజ్ఞవల్కుడి వల్ల పొందింది. యాజ్ఞవల్క్య మహర్షికి 2 భార్యలున్నారు. అందులో ఒక భార్య ఆధ్యాత్మిక సంపదని పంచమని అడిగిందని ప్రసిద్ధి. ఇది ఎంతవరకు వాస్తవమో వివరించండి వెంకటలక్ష్మి గారు. అమ్మా, మీరు అడిగిన ప్రశ్న చాలా స్థవనీయమైన విషయం. యాజ్ఞవల్క్యునికి మైత్రేయి, కాత్యాయని అనే 2 భార్యలున్నారు. వీరిద్దరిలో మైత్రేయి చాలా జ్ఞాన సంపన్నురాలు. కాత్యాయని చక్కగా గృహకృత్యాలు చేస్తూ భర్తకి చేదోడు వాదోడుగా చక్కగా ఉంటూ ఉంటుంది. ఈ యాజ్ఞవల్క్యుడు చాలా కాలం 2 భార్యలతోటి చక్కగా సాంసారిక జీవితం గడిపి తరువాత తను సన్యసించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయాన్ని భార్యలిద్దరికీ కూడా వివరించాడు. అది విన్నటువంటి మైత్రేయి, మీరు మాకు సంపదనిస్తాను అన్నారు కదా, మనకున్న ఆస్తులన్నీ మా ఇద్దరికీ పంచి ఇస్తాను అని చెప్పారు. కానీ మీరు ఇచ్చేటువంటి ఆ సంపదలో దాని వలన మాకు ఏమి లభిస్తుంది, మోక్షమేమైనా ప్రాప్తిస్తుందా అని అడిగింది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు, లేదు, దీని వలన ఎటువంటి మోక్షము రాదు అని. అప్పుడు మైత్రేయి, అటులైన ఆ మోక్షము రాని సంపద నాకు వద్దు, మోక్షాన్ని ప్రాప్తింపచేసే సంపద ఏదైనా ఉంటే నాకు అందించవలసినదిగా కోరుచున్నాను అని చెప్పింది. దీనిని బట్టి మనకు స్త్రీలు ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థానంలో ఉన్నారు అని మనకి చక్కగా విశదమవుతున్నది. కాత్యాయనిలో ఉన్న మరొక విశేషం, తాను భర్త సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరొక స్త్రీని వివాహం చేసుకుంటాను అంటే అంగీకరించటం అనేది ఆమె యొక్క హృదయ ఔన్నత్యానికి, ఔదార్యానికి ఒక గీటురాయిగా మనకి కనిపిస్తుంది. అవునమ్మా, ఇది చాలా కూడా ప్రశంసనీయమైన అంశం. ఎందుకనంటే ఎవరైనా ఒక పరస్త్రీని చూస్తే తట్టుకోలేని మహిళా లోకంలో సహజం అది. ఆమె మైత్రేయిని వివాహం చేసుకుంటాను అంటే అంగీకరించటం అనేది అసలు మహిళా లోకానికే గర్వకారణమైనటువంటి విషయంగా మనం భావించాలి. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మహిళలు పొందాలి అనే తపనకి మైత్రేయి మనకి ఉదాహరణగా నిలుస్తున్నది. మరి మైత్రేయి కోరినందువల్ల యాజ్ఞవల్క్యుడు తాను నేర్చుకున్నటువంటి బ్రహ్మజ్ఞానాన్నంతా తానెంతో తపస్సు చేసి నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న బ్రహ్మజ్ఞానం అంతా కూడా మైత్రేయికి చెప్పాడు. ఇక్కడ మళ్ళీ కాత్యాయిని వినదా లేదా అన్న ప్రశ్న పుట్టలేదు. మైత్రేయి బ్రహ్మజ్ఞానం కావాలనుకుంది. అంటే బ్రహ్మజ్ఞానం కావాలి, మోక్షాన్ని పొందాలి అనుకుంటే స్త్రీలు కూడా సాధించవచ్చు అని ఇప్పుడు ఈ కథ ద్వారా లోకానికి చాటి చెప్పింది వైదిక వాంగ్మయం. అలా అని మనం కాత్యాయన్ని కూడా మనం స్మరించుకోవచ్చు. ఎందుకంటే గృహకృత్యాలు చేస్తూ భర్తకి అనుగుణంగా ఉంటూ వారికి సహకరించింది కాబట్టి గృహిణులు కూడా వారి వారి ధర్మంలో అసలు కాత్యాయని భర్తను అనుసరించి భర్తకు సేవ చేసి పతివ్రత శిరోమణిగా అయినందువల్లనే ఆమెకు ముక్తి వచ్చింది. ఆ విధంగా బ్రహ్మజ్ఞానం వల్ల ముక్తిని పొందింది. ఆమె కేవలం పాతివ్రత్యం చేతనే ముక్తిని పొందింది కనుక ఇద్దరు ముక్తిని పొందారు. మనం గృహిణులను కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. అందుకనే గృహిణి లేదే గృహమే లేదన్నారు. పతిని అనుసరించడమే సతి లక్షణము, అదే పాతివ్రత్యము, అదే మోక్షము అని చెప్పని అన్ని ధర్మాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆవిడ ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా భర్త అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే భర్తకి దీపారాధన చేయటం దగ్గర నుండి పీట వేయటము, సంధ్య వార్చుకోవటానికి పాత్రలు అందించటము, జలం తీసుకుని ఇవ్వటము, ఈ పూజా పుష్పాలు అన్ని ఏర్పాటు చేయటమే సతి ధర్మం. సతికి ప్రత్యేకంగా పూజ చేయవలసిన పనే లేదు అని కూడా ఈనాడు కూడా పెద్దలైన పండితులు చెప్తున్నారు. ఆచరణలో కూడా మనకి కనిపిస్తున్నది. శాస్త్రాలలో కూడా ఉంది కదమ్మా. శాస్త్రంలో ఉన్నదే ఆచరణలోకి వచ్చింది. అయితే ఈ ఆచరణలో పెద్దవాళ్ళు స్త్రీలను దృష్టిలో పెట్టుకునే ఈ ధర్మాన్ని ఏర్పాటు చేశారు. కారణం ఏమిటంటే వీళ్ళు కూడా జపాలు చేస్తూ కూర్చుంటే వంట ఎవరు చేస్తారు? దేవుడికి దేవతార్చనకి ఆరిగింపుకు నైవేద్యం ఎలా వస్తుంది?
అసలు మన ఆత్మారాముడు ఎలా శాంతిస్తాడు? కనుక స్త్రీలకు ఈ వెసులుబాటుని కల్పించి అనాయాసంగా ఈ శ్రమ లేకుండానే మోక్షం వచ్చేటట్లుగా మనకి ధర్మశాస్త్రాలు విధించాయన్నమాట. చాలా చక్కగా చెప్పారమ్మా. వైదిక వాంగ్మయం అయిన తర్వాత ఇతిహాస వాంగ్మయాన్ని మన చరిత్రకారులు పెద్ద పీట వేసి చెప్తున్నారు. ఇతిహాసాలు అనగానే రామాయణం, మహాభారతం ఈ రెండింటిని ఇతిహాసాలు అన్నారు. ఆస ఇతిహాసము. ఇతి ఈ విధంగా, ఆస జరిగినది అంటే జరిగిన దాన్ని చెప్పే వాటినే ఇతిహాసాలు అంటారు. అలాంటి ఇతిహాసాలు రెండింటిలో కాలక్రమాన్ని బట్టి రామాయణం మొట్టమొదటిది. ఈ శ్రీమద్ రామాయణంలో సీతాదేవి యొక్క ఔన్నత్యాన్ని వాల్మీకి మహర్షి ఎంత గొప్పగానో ప్రత్యక్షంగా నిదర్శనాలతోటి చాటి చెప్పారు. ఆ విషయాలను వివరించండి రాఘవ రాజ్యలక్ష్మి గారు. చాలా మంచి విషయం ఇచ్చారండి. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి సీతాదేవి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తూనే ఉన్నారండి. అసలు పుస్తకం పేరులోనే సీతాదేవి మహత్తరమైన చరిత్ర అన్నారు. రామాయణం రామాయణం అన్నదే లోకంలో అందరికీ తెలిసింది. కానీ ఈ రామాయణం అంటే ఏమిటి? సీతాదేవి మహత్తరమైన చరిత్ర అని వాల్మీకి స్వయంగా చెప్పాడు అంటేనే అసలు రామాయణంలో సీతకి ఎంత గొప్ప స్థానం ఉందో మనకు అర్థమవుతుంది. కానీ అందరికీ అర్థం కావాలి కనుక అందులో 1-2 అంశాలని మీరు వివరించండి. శ్రీరాముడు కౌసల్యకు జన్మిస్తే సీత అయోనిజయై జన్మించింది. సీతా స్వయంవరం అయిన తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత వనవాసానికి వెళ్ళటం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తదుపరి సీతాదేవి రావణాసురుడి లంకలో కొన్ని ఏండ్లు అలా బాధపడుతూ ఉండి తన పాతివ్రత్య మహిమని చాటుకుంది. ఇంతకన్నా గొప్ప విషయం ఏముందండి సీతాదేవి ఔన్నత్యానికి గల కారణం? ఆ సమయంలో హనుమంతుని తోకకు నిప్పు అంటించారని తెలుసుకొని చాలా బాధపడి వెంటనే అగ్నికి ఆదేశం ఇస్తారండి. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది నాస్తిక పత్నీత్వం సీతో భవ హనుమత అని సీతాదేవి అగ్నిని ఆదేశించిందండి. కానీ ఇక్కడ అందరూ అనుకుంటూ ఉంటారు సీతాదేవి ప్రార్థించింది అని. అగ్నిని ప్రార్థించలేదు, ఆదేశించింది. ఎక్కడైతే హనుమ తోకకు నిప్పంచుకుని ఉన్నాడో అక్కడికి వెళ్ళి నీవు హనుమని చల్లగా చూడు అని. కానీ ఈ అగ్ని రావణాసురుడి సేవకుడై అప్పటి వరకు భయపడుతూ తాను చెప్పిన పనులు చేస్తూ భయోత్కంపంగా ఉన్నటువంటి అగ్ని ఒక్కసారిగా సీతాదేవి ఆదేశాన్ని అనుసరించి వెంటనే వెళ్ళి ఆ హనుమకు తోడ్పడి ఆయనకి ఏమీ బాధ లేకుండా మంచి గంధపు పూత వలె చల్లదాన్ని ఏర్పరిచారండి. మరి ఇంతకన్నా ఔన్నత్యం మరి వాల్మీకి అందుకనే సీతాయాహ చరితం మహత్ అని చెప్పటంలో ఇది ఒక ఔన్నత్యంగా మనం భావించుకోవాలి. ఇంతేకాదండి, ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ చర్చించుకోవచ్చు. సీతాదేవి రసాతలానికి ప్రవేశించేటప్పుడు ఒకటే మాట చెప్తారండి, అది వాల్మీకి గారు. యథాహం రాఘవాదన్యం యథా అహం రాఘవాత్ అన్యం మనసాపి నచింతయే. ఎప్పుడూ కూడా నేను ఎవరిని తలుస్తాను? శ్రీరాముణ్ణే. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను రాముణ్ణే తలుచుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు ఏమి లభిస్తుంది? నా అమ్మ భూమాతను స్వీకరిస్తుంది, ఆమె వచ్చి సింహాసనంతో నన్ను తీసుకుని వెళుతుంది అని శపథాలు చేసి సీతాదేవి స్వయంగా భూమాతే సింహాసనంతో వచ్చి తీసుకుని వెళ్ళేటటువంటి చరిత్ర గొప్పదండి. అందుకనే వాల్మీకి సీతాయా చరితం మహత్ అని అనడంలో చాలా ఔచిత్యంగా ఆయన ఆ పదాన్ని వేశారండి. సీతమ్మ మహత్వాన్ని అత్యద్భుతంగా వాల్మీకి వర్ణించాడు. అయితే వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మీరు చెప్పినటువంటి సీతా పాతివ్రత్యాన్ని నిరూపించేటటువంటి ఈ అంశాన్ని మన రామదాసు గారు
కంచర్ల గోపన్న గారు, కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను, గెల్చెపో నిజం బాతని మేన సీతకరుడౌట దవానలుడెట్టి వింత, మా సీత పతివ్రత మహిమా అని స్పష్టంగా చెప్పాడు. మా సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య మహిమ చేతనే ఇదంతా జరిగింది అని ఇప్పటి వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా ఆ రామదాసు తన యొక్క భక్తిని వెల్లడిస్తూ సీతా అమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని చాటిన తీరు దాశరథి శతకంలో చాలా మనోహరంగా ఉండేటటువంటి అంశం. ఇక సరే, రామాయణము అంటే రాముడు సీత కాకపోతే మరొకరు ఎవరుంటారు? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైందని అడిగారని కూడా లోకంలో ఒక చమత్కారంగా ప్రశ్న వస్తుంటుంది. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించాలి. వాడు ఎందుకు ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అనేదానికి. ఇక్కడ సీత నాయిక అయితే రామాయణంలో రాముడు నాయకుడు, ప్రతినాయకుడు రావణాసురుడు. ఈ ప్రతినాయకుడైనటువంటి రావణాసురుడి తల్లి కైకసి. ఆ రాక్షస స్త్రీ కైకసి ఓర్పుకి ప్రతీకగా చాలామంది భావిస్తున్నారు. అసలు రాక్షస కాంతల్లో కూడా అంత ఓర్పు ఉంటుందా అని వినేవాళ్ళకి చాలా సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ కైకసి ఓర్పు ఏ సన్నివేశంలో మనకి కనపడుతుంది, అసలు అంత ఓర్పుగా ఆవిడ ఎందుకు ఓర్పు కలదిగా ఎందుకు ఆవిడ పేరు పొందింది అనే అంశాన్ని, కైకసి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించవలసినదిగా సుధామైథిలి గారిని కోరుతున్నాం. ఒక విధంగా ఆలోచిస్తే కైకసి చాలా మహోన్నతమైన వ్యక్తిగా, త్యాగానికి ప్రతీకగా మనకి ఇతిహాసంలో కనిపిస్తుంటుంది. కైకసి తండ్రి సుమాలి. ఆయన ఒకనాడు కుబేరుణ్ణి చూసి, ఇంతకంటే శక్తివంతమైనటువంటి కుమారుడు, ఇంతకంటే గొప్ప పరాక్రమవంతుడైనటువంటి కుమారుడు తమ వంశంలో జన్మిస్తే మా వంశం ఇంకా గొప్పగా వెలిగిపోతుంది కదా అని భావించాడు. తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఇంటికి వెళ్ళాక తన కుమార్తె అయినటువంటి కైకసిని పిలిచి చెప్పాడు. కన్యాదానం చేయలేని తన అసమర్థతను తెలియజేస్తూ, కన్యాదానం చేయకపోతే పుట్టింటి వారికి ఎంత ఆవేదన కలుగుతుందో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ విశ్రవస మహాముని వద్దకు వెళ్ళమని, ఆయన ద్వారా సంతానాన్ని పొందమని కైకసికి తెలియజేస్తాడు. తండ్రి మాటని, తండ్రి ఆవేదనని గ్రహించినటువంటి కైకసి విశ్రవస మహాముని దగ్గరికి వెళ్తుంది. అది సంధ్యా సమయం. ఆ సమయంలో మహర్షి అగ్నిహోత్రాలను జ్వలింపజేస్తున్నారు. ఆ సమయంలో కైకసి దూరాన నిలిచి మహర్షిని దర్శించింది. దూరాన నిలిచినటువంటి కైకసిని చూచి మహర్షి ఆమె వద్దకు వెళ్ళారు. వెళ్ళి, నీవెవరు, ఎందుకు ఇటు వచ్చావు అని చెప్పని ఆమెను ప్రశ్నించాడు. ముందుగా కైకసి సంకోచించింది చెప్పడానికి. ఎలాగైనా ఒక ఆడపిల్ల ఇటువంటి విషయాలను ప్రత్యేకంగా మగవారి ముందు చెప్పలేదు కదా, సంకోచించింది. కానీ తండ్రి మాట చిన్నగా తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని మహర్షితో పంచుకుంది. అయితే అది సంధ్యా సమయం, ఇటువంటి కోరికలను కోరరాని సమయం. అయితే మరి వచ్చినటువంటి కైకసిని ఉట్టి చేతులతో పంపలేక మహర్షి దృష్టి సోకితేనే సంతానం కలిగేటువంటి ప్రత్యేకత, గొప్ప శక్తి సామర్థ్యాలు ఆ మహర్షి వద్ద ఉంటాయి. మరి కైకసి సంధ్యా సమయంలో వచ్చి ఇటువంటి కోరిక కోరింది. ఆవిడికి చెప్తాడు, అమ్మా, ఇది దారుణమైనటువంటి అసుర సంధ్యా సమయం. ఈ సమయంలో నువ్వు నన్ను ఇటువంటి కోరికలు కోరావు. అయితే నీకు దుర్మార్గులైనటువంటి సంతానం లభిస్తారు అని చెప్పానంటాడు. అందుకు కైకసి చాలా బాధపడుతుంది. అయితే ఆ దుర్మార్గులైనటువంటి సంతానంలో కూడా ఒక ధర్మబద్ధుడైనటువంటి వాడు, ఒక నీతి తత్పరుడు జన్మిస్తాడని మహర్షి కైకసిని ఓదారుస్తాడు. ఆ మహర్షి మాట ప్రకారం రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణులు కైకసికి జన్మిస్తారు. ఇక్కడ కైకసి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అక్కడ తండ్రి మాట కాదనలేక మహర్షి వద్దకు వచ్చింది.
ఆవిడికి జీవితంలో వివాహ యోగము లేదు, అటు సంసార జీవితము లేదు, అటు పిల్లల వలన ఏ ముద్దు ముచ్చటలు సరిగా తీరలేదు. వారు దుర్మార్గులై లోకకంటకులై ప్రజలను బాధించారు. ఇటువంటి రాక్షసులను కన్న తల్లిగా ఆవిడ అందరి చేత నిందించబడింది. ఆవిడ త్యాగం, తండ్రి కోసం చేసినటువంటి ఈ త్యాగం అనేటువంటిది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆవిడ పిల్లల పట్ల వహించినటువంటి ఓర్పు కూడా మనకి ఎంతో సహనాన్ని, తల్లి ఎలా సహనంగా ఓపికగా ఉండాలి అనే విషయాలను కూడా నేర్పిస్తుంది. అంతేకాదు కైకసి కుమారుణ్ణి సీతాపహరణ విషయంలో కూడా మందలిస్తుంది. సీతను తీసుకొని వస్తే అది లంకకు చేటవుతుంది అని కుమారుడికి నీతిబోధ కూడా చేస్తుంది. తదుపరి విషయాలు మీరు కొనసాగించండి. అమ్మా, అసుర సంధ్య వేళలో కనుక ఇటువంటి ఆలోచనలు, సంతానాన్ని పొందాలి అనే ఆలోచన కనుక కలిగితే అది లోక వినాశనానికే కారణం. ఇవాళ రావణాసురుడు, కుంభకర్ణుడే కాదు, పూర్వము దితి కశ్యప ప్రజాపతిని అసుర సంధ్యా సమయంలోనే కామవాంఛతో దరిచేరినందువల్ల హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే ఇద్దరు పరమమూర్ఖులైనటువంటి రాక్షసులు జన్మించారు. అయితే ఇక్కడ కైకసిలో ఉన్న ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, కైకసి కన్నటువంటి సంతానం ముగ్గురు దుర్మార్గులే. అవును. ఒక్కడు మాత్రం సన్మార్గుడు, విభీషణుడు. విభీషణుడు తపస్సు చేశాడు, రావణాసురుడు తపస్సు చేశాడు, కుంభకర్ణుడు తపస్సు చేశాడు. ముగ్గురు 3 విధాలైన వరాలు అడిగారు ప్రసన్నమైనటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి. అందులో విభీషణుడు అడిగినటువంటి వరము, ఏ సమయంలోనైనా నా మనస్సు ధర్మాన్ని తప్పకూడదు అని అడిగాడు. అందుకనే విభీషణుడు ధర్మాత్ముడైనాడు. ఆ మహర్షి చెప్పాడు, కలిగే సంతానంలో ఒకడు ధర్మాత్ముడవుతాడు అని ఓదార్చాడు. అప్పుడు ఆ మహర్షి మాట మరి సత్యం కావాలి గనక ఆ కైకసి గర్భవాసాన పుట్టినవాడే అయినా విభీషణుడు ధర్మాత్ముడైనాడు. పాపం కుంభకర్ణుడు, రావణుడు, శూర్పణఖ ఒక వర్గానికి చెంది ఒక భావాలతో ఉన్నవాళ్ళు. విభీషణుడు మాత్రం ఆ వర్గానికి చెందినవాడు కాదు కనుకనే శూర్పణఖ చిన్న చూపు చూసి రాముడితో వీళ్ళని గురించి పరిచయం చేసుకునేటప్పుడు, మాలో ఒకడున్నాడు, మా లక్షణాలు లేనివాడు, విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టిత. విభీషణుడు అనేవాడు ఒకడున్నాడండి, వాడు ధర్మాత్ముడు, వాడికి రాక్షసులు చేసే పనులేమీ రావు అని చెప్తుంది. ఈ విభీషణుడు ధర్మాత్ముడు కనుకనే ధర్మాత్ముడైనటువంటి రాముణ్ణే శరణాగతి చేయటం జరిగింది. మరి ఇంత గొప్ప సంతానాన్ని కన్నందుకు మనం అభినందించాలి. ఆ లోకకంటకులైన వాళ్ళని ఆవిడ కన్నప్పటికీ ఇటువంటి వాళ్ళని సంహరించటానికి శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా అవతరించవలసినటువంటి స్థితిని కూడా కైకసి సంతానం వల్లే కలిగింది కనుక కైకసిని మనం ఒక రాక్షస స్త్రీగా కాకుండా ఓ మహాతల్లిగానే మనం భావించి సముచిత స్థానాన్ని ఇవాళ అందులో ప్రత్యేకంగా మహిళా దినోత్సవం రోజున ఒక ఉత్తమ మహిళగా కైకసిని మనం అందరం కూడా అభినందించి తీరవలసినదే. వెంకటలక్ష్మి గారు, రామాయణంలో సుందరకాండ అందరికీ తెలిసినటువంటిదే. ఆ సుందరకాండలో సీతమ్మ హనుమంతుడితో మాట్లాడేటప్పుడు కొందరు స్త్రీలను గురించి ప్రస్తావించింది. ఆ ప్రస్తావనలో సుకన్యా చ్యవనం యథా, సుకన్య చ్యవనుణ్ణి అనుసరించినట్లుగా నేను రాముణ్ణి అనుసరించి ఉన్నాను అని హనుమంతుడితో చెప్తుంది. మరి ఆ సుకన్య ఎవరు? ఆ సుకన్యలో ఎంత ఉత్తమ లక్షణం ఉంది? మరి అంత ఉత్తమ లక్షణం లేకపోతే సీతమ్మ తల్లి అంతటిది ప్రశంసించదు కనుక సీతమ్మ తల్లి అంతటి గొప్ప మహిళా శిరోమణి ప్రశంసించిన సుకన్య వృత్తాంతాన్ని మన సప్తగిరి ప్రేక్షకులకు వివరించవలసినదిగా కోరుతున్నాను. అలాగేనమ్మా, సుకన్య వృత్తాంతాన్ని మనం ఈ రోజున తప్పనిసరిగా కూడా నెత్తికి తెచ్చుకోవాలి. ఈ సుకన్య వృత్తాంతం మనకు భారతంలో అరణ్య పర్వంలో, భాగవతంలో 9వ స్కందంలో,
దేవీ భాగవతంలో 7వ స్కందంలో ఇంకా ఇతర పురాణాలలో కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే అసలు ఈ సుకన్య ఎవరు? వైవస్వత మనువు కుమారుడైనటువంటి శర్యాతి కుమార్తె. ఈ శర్యాతికి గారాల పట్టి సుకన్య, అతి సుందరవతి, అత్యద్భుతమైన అందంతో కూడిన సౌందర్య రాశి. ఈమె తండ్రితోటి, ఈ రాజులు సహజంగా వనాలకు వెళుతూ ఉంటారు. ఈయన శర్యాతి ఒకనాడు తన పరివారంతో సహా తపోవనానికి వెళ్ళాడు. ఆ వనానికి వెళుతున్న సమయంలో ఈ శర్యాతి కుమార్తె అయినటువంటి మన సుకన్య కూడా వెళ్ళింది. వెళ్ళి రాజు తన పనుల్లో తను ఉన్నాడు. ఈ సుకన్య తన చెలికెత్తలతో కలిసి చక్కగా ఆ వనంలో ఆడుకుంటోంది. ఆ ఆడుకుంటున్న సందర్భంలో ఆటల మధ్యలో ఒక చోట గమనిస్తే ఒక పుట్ట కనపడింది. తనకి తెలియని అంశం ఏంటంటే ఆ పుట్టలో అంతకుముందే చవన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగానే ఆ శరీరం మీదగా పుట్ట మొలిచింది, దాని మీద గడ్డి అన్నీ వచ్చినాయి. అది అనుకోకుండా ఆ దృష్టి పడినటువంటి సుకన్యకి ఆ చిన్న చిన్న రంధ్రాలు కనపడుతుంటే అందులో నుంచి మినుగురు పురుగుల వంటి 2 మెరుపులు కనపడ్డాయి. అక్కడ ఏమిటో కనపడుతోంది, అదేమిటి తెలుసుకోవాలి అనే కుతూహలంతో వయస్సు అటువంటిది, అందుకని వెళ్ళింది. మనిషి కనపడలేదు, ఎవరు కనపడలేదు, ఉంది, గడ్డిలో నుంచి మెరుపులు కనపడుతున్నాయి. మరి సహజంగా తెలుసుకోవాలి అని, అందులో రాజకుమార్తె కదా, ఇంకా ఎందుకు ఏమిటి అనే పరిశోధన దృక్పథం కూడా వారిలో సహజంగా ఉంటుంది కాబట్టి వెళ్ళింది. అక్కడ ఒక పుల్ల కనపడితే తీసుకుని పొడిచింది. ఆ పొడిచినప్పుడు ఆ రంధ్రాల్లో నుంచి కాస్త రక్తము, ఏదో రక్తమా కాదా అన్నది కూడా ఆమె గమనించలేదు. ఏదో వచ్చింది, పొడిచేసింది, ఏదో వదిలేసింది. అదేమీ లేదు. ఆ పొడిచిన వెంటనే మెరుపులు మాయమవుతాయి కాబట్టి ఇదేమీ లేదులే అనుకున్నదో ఏమనుకున్నదో వచ్చేసి తన చెలికత్తెలతో చూడు యథాప్రకారం ఆడుకుంటూ ఉన్నది. మహారాజు దగ్గరికి వెళ్ళింది. వారందరూ కూడా అది జరిగిన వెంటనే తెలియక చేసినా, ఏ విధంగా జరిగినా చవన మహర్షికి అపరాధం కలిగింది కనుక ఆ వచ్చినటువంటి శర్యాతి మహారాజుకి, వారి పరివారానికి, అలాగే ఆఖరికి గజ అశ్వాలకు కూడా మలమూత్ర విసర్జన మలమూత్ర బంధనం జరిగింది. ఎందుకనంటే ఒక పెద్దవాళ్ళకి కనుక ఒక అపచారం చేస్తే అది వెంటనే అనుభవానికి వస్తుంది. ఈ అపచారం తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది అక్కడ ప్రశ్న కాదు. ఈమె చేసిన అపచారము రాజుగారి కుమార్తె అయినందువల్ల రాజుగారికి, రాజుగారి పరివారం మొత్తానికి అంటుకుంది. సహజమైన మాట కదా, తప్పు చేసినది తనతో పోదు వంశానికే అంటుకుంటుంది అంటారుగా. ఆ విధంగా వంశమే కాదు మొత్తానికే అంటుకుంది. ఆ విధంగా శర్యాతి మహారాజుకి ఏం జరిగిందో అర్థం కాల. చూస్తున్నాడు, అందరినీ విచారిస్తున్నాడు. ఎవరైనా ఏమన్నా తప్పు చేశారా, ఇది తపోవనము, మనకు తెలియకైనా ఎవరైనా తపస్సులకి మీరు ఏమన్నా హాని కలిగించారా, చేస్తే చెప్పండి, మనం ప్రాయశ్చిత్తం చేసుకుందాం. ఆడుకుంటూ వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినటువంటి ఈ అమ్మాయి తండ్రి బాధపడటం చూసింది. విషయం తెలుసుకుని, నాన్న నేను తెలిసి చేయలేదు తండ్రి, నాకు తెలియకనే అక్కడ పుట్ట కనపడితే నేను ఆ పుట్టలో ఆ మినుగురు పురుగులు అనుకుని పుల్లతో పొడిచాను, కానీ కాస్త రక్తం లాంటిది ఏదో రావటం కూడా జరిగింది, మరి అదేమో అన్నట్టుగా చెప్పింది. ఆమెకి ఇంత ఆలోచన రాలా. తాను పొడిచిన పుట్ట దగ్గరికి తండ్రిని తీసుకెళ్ళింది. వెంటనే తండ్రి ప్రార్థించాడు. తండ్రి యొక్క లక్షణం కదా, అత్త పిల్లలు చేస్తే మరి వాళ్ళు బాధ్యత వహించి వెళ్తాడు కాబట్టి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. చవన మహర్షి వచ్చాడు. వచ్చి, నేను హాయిగా తపోవనంలో జీవిస్తున్నాను, తెలియక చేసినా తెలిసి చేసినా మీ అమ్మాయి వచ్చి నా కళ్ళు పొడిచింది, నేను గుడ్డివాడిని అయిపోయాను, మరి ఇప్పుడు నేను ఎలా జీవించగలను, నా జీవనం ఎలా సాగించను, అందువలన నీ కుమార్తెని నాకిచ్చి వివాహం చేయి, ఆమె నా సపర్యలన్నీ చేస్తూ నాకు సహాయకారిణిగా ఉంటుంది. అడగటం కూడా ధర్మమే కదా. అంధుడు ఎలా చేసుకుంటాడు? మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఆయన ఆ పిల్లనిచ్చి వివాహం చేయమని అడిగాడు. కానీ తండ్రి కదా, అందాల భరిణ చిన్న పిల్ల, ముక్కు పచ్చలారని ఆ చిన్నపిల్ల, అందాల భరిణ యవ్వనవతి, ఆమెని ఒక పక్క అంధుడు, వృద్ధుడు, కోపిష్టి, పైగా
ఎలా మహర్షి మహర్షి మరి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాడు? ఎంతో బాధపడ్డాడు, ఇవ్వటానికి అంగీకరించలేదు, కుమిలిపోతున్నాడు. అది చూసినటువంటి కుమార్తె సహజంగా కూతుళ్ళకి తండ్రి బాధపడటం చూడలేరు. ఏదైనా బాధ వాళ్ళు అనుభవిస్తారు కానీ తండ్రిని బాధపడనివ్వరు. ఆ విధంగా వెళ్ళి నమే చింతా పితః కార్య దేహి మాం మునయేధునా సుఖం భవతు సర్వేషాం లోకానాం మత్కృతే నహి. తండ్రి, నీవు ఆ విధంగా బాధపడద్దు, నీ బాధ నేను చూడలేను. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసిన పని వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు. మరి వీరితో పాటు వీరిని చూడాల్సిన బాధ్యత కూడా నీదే కదా. తండ్రిగా నా మీద ఎంత నీకు బాధ్యత వాత్సల్యం ఉన్నదో నీ ప్రజల యందు కూడా అంతే ఉంటుంది, నీ పరివారం మీద కూడా అంతే ఉంటుంది. కాబట్టి నీవు బాధపడద్దు, వారిని బాధ పెట్టద్దు. వీటన్నిటికీ ఒకటే మహర్షి అడిగినటువంటి వివాహం. నన్ను మహర్షికిచ్చి వివాహం చెయ్యి, నేను ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఆనందంగా అంగీకరిస్తున్నాను. అలాగే నేను యవ్వనవతిని, సౌందర్య రాశిని, వృద్ధుణ్ణి చేసుకుని, ఈ గుడ్డివాడిని చేసుకుని నేను న్యాయంగా ఉండలేనేమో అని బాధపడతావేమో, అలా బాధపడద్దు. అరుంధతి వశిష్ఠుని అనుసరించినట్లుగా నేను, అలాగే అనసూయమాత అత్రి మహర్షిని అనుసరించినట్లుగా నేను పతివ్రత ధర్మాలనన్నిటినీ కూడా అనుసరించి నా పతికి నేను సేవ చేసుకుంటూ మీకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తాను. ఎలాంటి అపఖ్యాతిని నేను తీసుకురాను నాన్న. అందుకని నీవు నన్ను నిరభ్యంతరంగా ఆ మహర్షికిచ్చి వివాహం చేయి అని చెప్తాడు. ఇక కూతురే అంత భరోసా ఇచ్చింది, అంతకుమించి మార్గం కూడా లేదు. పోనీ ఇంకేదన్నా మార్గం ఉందా అంటే మహర్షి ఒప్పుకోలా. నాకు నీ కుమార్తెనే ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ఇక తప్పేది లేదు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా బాధైనా భరించి కుమార్తె మరి ప్రాయశ్చిత్తం తీసుకోవాలి, రాజధర్మం కూడా పాటించాలి, పరివారాన్ని కాపాడుకోవాలి. వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు. అందువల్ల చక్కగా వివాహం చేశాడు. వివాహం చేసి పిల్లనిచ్చి వెళ్ళబోతున్నాడు. అప్పుడు కుమార్తె ఎంత చక్కటి భర్తను అనుసరించదగినటువంటి మనస్తత్వం కలిగిందో ఇక్కడ మనకి చెప్తున్నాడు చూడండి. గృహాణ మమ వాసాంసి భూషణాని చ మే పితః వల్కలం పరిధానాయ ప్రయచ్ఛాజిన ముత్తమం. తండ్రి, నేను ఇప్పుడు రాజకుమార్తెని కాదు. నేను చీనాంబరాలు సువర్ణ భూషణాలు ధరించకూడదు. నేను కేవలం ఇప్పుడు మునిపత్నిలాగానే జీవించాలి. కాబట్టి నా ఆభరణాలు, నేను ధరించినటువంటి ఈ పట్టు వస్త్రాలు అన్నీ నీవు తీసుకుని వెళ్ళిపో. నేను నార చీరలు ధరించి పూర్తిగా ఒక మునిపత్నిలాగా జీవిస్తాను అని చెప్పి ఈ వస్త్రాలు ఆభరణాలు అన్నీ తండ్రికి ఇచ్చివేసి తను కేవలం నార చీరలు ధరించి అసలైన మునిపత్ని జీవనం ఎలా గడపాలి అనేది, తపస్సులు ఎలా ఉండాలి అనేది ఏ విధంగా అయితే మన అనసూయ వీళ్ళందరూ చూపించారో ఆ ధర్మాన్నే ఆచరిస్తూ చక్కగా అది ఆ విధంగా భర్తకి ఎంతో చక్కని సేవలు చేసింది. సమయానికి అన్నీ అందించింది. ఏ లోటు లేకుండా చక్కగా సేవలు చేసి తండ్రి గారికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆమె ఎంతగానో అందరి చేత కూడా ప్రశంసలు పొందింది. ఈమె చేసినటువంటి సపర్యలు సేవలు అన్నీ చూసినటువంటి అశ్విని దేవతలు ఈమెని, ఆహా, ఇంత చిన్న వయసులో ఇంత యవనవతి రూపవతి అయిన ఆమె ఆ గ్రుడ్డివాడు, క్రోధుడు, ముసలివాడు అయినటువంటి ఆయన్ని ఎంత బాగా అనుసరించింది అని సంతుష్టులై ఆమె యొక్క భర్త అయినటువంటి చవన మహర్షికి అద్భుతమైన సుందరమైన రూపాన్ని ఇచ్చారు. బహుశా ఆయన యవనంలో ఉన్నప్పుడు కూడా అంత అందంగా ఉండడేమో, అంత అందమైన రూపాన్ని ప్రసాదించారు. అదంతా ఎలా వచ్చింది? కేవలం సుకన్య అనుసరించినటువంటి పాతివ్రత్య విధానము వలన. ఆమె యొక్క పతిసేవా ధురంధరణ అనే ఒక మంచి బిరుదు పొందటానికి అర్హురాలు. అలాగే ఎలా నడుచుకోవాలి పాతివ్రత్యాన్ని, మనం పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి అనే అంశాన్ని తెలుసుకోవటానికి కూడా మనం
సుకన్యని చక్కగా ఆదర్శప్రాయంగా తీసుకో. అంటే సుకన్య అటు తండ్రి మాటని తలదాల్చినటువంటి ఒక ఉత్తమ తనయగా, తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకుని దానికి ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి ఒక వివేకవతిగా. ఎందుకంటే తప్పులు చేసేవాళ్ళు ప్రపంచంలో కోకొల్లలు, వాళ్ళు తండోపతండాలుగా ఉన్నారు. తమ తప్పులెరుగరు అన్నారు. అలాంటిది తన తప్పును తాను తెలుసుకొని ప్రాయశ్చిత్తం కూడా పరమానందంగా చెయ్యటం అనేది సుకన్యలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. సుకన్యకి పోలిక సుకన్యే, మరొకరు లేరు. అనన్వయాలంకారానికి చక్కటి ఉదాహరణగా నిలిచినటువంటి, చిన్న వయసులో గొప్ప మానసిక పరిపక్వతను ఆవిడ పొంది ఉన్నది. మానసిక పరిపక్వత, ధర్మ పరిపక్వత ఆమె యందు సమృద్ధిగా ఉన్నది. చేసిన తప్పు తను తెలియక చేసినా ఒప్పుకోవటం, తండ్రి ఆపదని తన ఆపదగా, తండ్రి రాజు కనుక రాజకుమార్తెగా తను కూడా ప్రజలను రక్షించవలసిన బాధ్యతని చిన్న వయస్సులో గమనించటం. ఎవరు చూడలేదు కదా అని మనుమరాలు కనుక ఆమెకి ఎన్ని లక్షణాలు పుట్టకతో వచ్చినా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఆ పరిమళము ఏదో యుగంలో జరిగింది. అంటే త్రేతాయుగం కంటే ముందు జరిగిన కథ ఇది కనుకనే సీతమ్మ వారు ఉదాహరించారు. అలా సీతమ్మ వారు సుకన్యా చవనం యథ అని కీర్తించినటువంటి సుకన్య వృత్తాంతాన్ని చాలా చక్కగా ఆమెలో ఉన్న నిస్వార్థ ప్రవృత్తిని, ఔన్నత్యాన్ని తెలియచేశారు. మీకు ధన్యవాదాలు. ఇక మనం మహాభారతంలోకి కనుక వచ్చినట్లయితే, నైషధం దమయంతీవా భైమీపతి మనూరత అని సీతమ్మ మళ్ళీ దమయంతి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ దమయంతిని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 2 మాటలు ప్రయోగించింది. నైషధం భైమి అని దమయంతి పేరు చెప్పింది. భైమి అంటే భీమ మహారాజు యొక్క కూతురు భైమి. నైషధం నిషధ మహారాజు నిషధ దేశాన్ని పాలించాడు కనుక ఆయన నిషధుడు, ఆయన చరిత్ర నైషధము అయింది. కనుక ఇటువంటి విశేషణాలతోటి సీతమ్మ దమయంతిని ప్రత్యేకించి చెప్పింది. నిజానికి ఈ దమయంతి కథ కృతయుగానికి చెందినటువంటి కథ. ఆ కృతయుగానికి చెందినటువంటి ఆ మహా ఇల్లాలి వృత్తాంతాన్ని సుధా మైథిలి గారు మనకు వినిపిస్తారు ఇప్పుడు. తప్పకుండానమ్మా. దమయంతి చరిత్ర మీరన్నట్టు కృతయుగానికి చెందింది. అందుకే త్రేతాయుగంలో ఉన్నటువంటి సీతమ్మ వారు దమయంతిని ధ్యానించి ఆవిడని అనేక విధాలుగా కీర్తించారు. నలుడు నిషధ దేశాన్ని పరిపాలించాడు కాబట్టి నైషధుడయ్యాడు. భీమరాజు కుమార్తె కాబట్టి దమయంతి భైమి అయ్యింది. వీరి స్మరణ మాత్రం చేతనే మన సకల పాపాలు దోషాలు నశిస్తాయని ఆర్యోక్తి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం అని చెప్తారు. కర్కోటకుడు అనేటువంటి నాగేంద్రుణ్ణి, నలుణ్ణి, దమయంతిని, ఋతుపర్ణుడు అనేటువంటి ఒక రాజర్షిని, వీరిని స్మరించినంత మాత్రానే మనం చేసుకున్నటువంటి సకల పాపాలు కూడా నశిస్తాయి అని చెప్తారు. ఇది కలియుగం. ఇటువంటి మహనీయుల స్మరణ మనకు తప్పకుండా నిత్యం చేసుకోవాల్సిందే. మనం వీరి చరిత్ర విన్నంత మాత్రానే, వీరి నామాలను స్మరించినంత మాత్రానే సకల దోషాలు కూడా నివారణ అవుతాయి. ఇక్కడ అరణ్యవాసంలో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అవస్థలు పడుతూ ఉంటారు. ఆ సమయంలో వారికంటే కూడా ఎక్కువ కష్టాలను అనుభవించిన వారి అనేక మహనీయుల చరిత్రను చెబుతూ ఉన్న సమయంలో ఈ దమయంతి కథను కూడా ప్రస్తావించారు. దమయంతి నలుణ్ణి కావాలని వరించి వివాహం చేసుకున్నది. కలి ప్రభావం చేత నల దమయంతులు ఇద్దరూ కూడా విడిపోయారు, అరణ్యాల పాలైపోయారు. మహాసామ్రాజ్యాధిపతి అయినటువంటి నలుడు సరి అయినటువంటి వస్త్రాలను కూడా ధరించలేనటువంటి దుస్థితిలోకి వచ్చాడు.
మహారాజ్ఞి అయినటువంటి దమయంతి సైరంధ్రిగా మారి పరులకు సేవ చేయవలసినటువంటి విషమ పరిస్థితి ఏర్పడింది. చివరికి అనేక ఇక్కట్లు పడిన తరువాత తండ్రి వద్దకు చేరి నలుడి గురించి ఆరా తీస్తుంది. నలుడి జాడ ఎక్కడా తెలియకపోయేసరికి తన సమయస్ఫూర్తిని ఉపయోగించి తన భర్త యొక్క సామర్థ్యాలు, అతని ప్రభావాలు అన్నీ తెలిసినది కావటం వల్ల దమయంతి ఆలోచించి ఒక్క రోజులో స్వయంవరాన్ని తండ్రి ద్వారా ఏర్పాటు చేయిస్తుంది. నలుడు చాలా శక్తి సంపన్నుడు, అత్యంత వేగంగా రథాలను నడపగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. కాబట్టి నలుడికి కనుక ఈ విషయం తెలిసినట్లయితే, స్వయంవరం ఏర్పాటైనటువంటి విషయం తెలిసినట్లయితే ఏదో ఒక రకంగా తన వద్దకు వస్తాడు అని ఉపాయం చేసి దమయంతి రెండవసారి స్వయంవరాన్ని ప్రకటిస్తుంది. తాను అనుకున్న విధంగానే దమయంతి కోరుకున్నటువంటి విధంగానే నలుడు ఒక్క రోజులోనే సుదూర తీరాల నుంచి రథాన్ని అతివేగంగా నడుపుకుంటూ దమయంతి ఉన్నటువంటి రాజ్యానికి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత అతను వికృత రూపంలో ఉంటాడు నలుడు. వికృత రూపంలో ఉన్నప్పటికీ కూడా భర్త యొక్క శక్తి సామర్థ్యాలు, అతని నైపుణ్యాలు తెలిసినది కావటం వల్ల దమయంతి తన పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నలుడి జాడను తెలుసుకోగలుగుతుంది. రెండవసారి స్వయంవరంలో కూడా నలుణ్ణే ఆవిడ వరిస్తుంది. ఈ విధంగా దమయంతి వికృత రూపంలో ఉన్న తన భర్తని గ్రహించటము, గమనించటము, గుర్తించటము అనేటువంటిది తన యొక్క పాతివ్రత్య ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందమ్మా. అలాగే మొదటిసారి స్వయంవర సమయంలో తండ్రి అయినటువంటి భీమరాజు తన కుమార్తె అయినటువంటి దమయంతికి సఖిగా ఉండవలసిందిగా సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. సాక్షాత్తు సరస్వతీదేవియే దమయంతికి సఖిగా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి రాజుల యొక్క వృత్తాంతాలను, వారిని పరిచయం చేయటము అంతా కూడా సరస్వతీదేవి చేస్తుంది. సరస్వతీదేవి అంతటిది వచ్చి దమయంతికి ఆ రాజులను స్వయంవరంలో పరిచయం చేసింది అంటే దమయంతి ఎంతటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిందో తెలుస్తున్నది. సత్యం చెప్పారు. మీరందరూ చక్కగా ఇప్పటి వరకు ప్రాచీన సాహిత్యంలో మహిళా ఔన్నత్యాన్ని గురించి అభివర్ణించారు. నిజానికి అటువంటి మహిళామ తల్లులు ఆనాటికే కాదు, ఈనాటికి ఏనాటికి చిరస్మరణీయలే. వారి ఆదర్శాలు, ధర్మాచరణలు ఈనాటి మహిళలకి ఆచరణ యోగ్యాలు. మహిని నిలుపగలిగేది మహిళే. ఈ మహిళా శక్తి సామాన్యమైనది కాదు అని సతీ అనసూయ, సతీ సుమతి, సతీ అరుంధతి మొదలైన మహాపతివ్రతలు చాటి చెప్పిన అంశాలని స్మరించుకుంటూ ఓనమాలు దిద్దుకుంటే మహిళలు ఎంతటి ఘనకార్యాన్నైనా సాధిస్తారు అని మహిళ యొక్క గొప్పతనాన్ని 36 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు శ్రీమాన్ కెవి శేషాచార్యులు గారు ఒక అందమైన గేయంగా పొందుపరిచారు. ఆ గేయాన్ని ఇప్పుడు శ్రీమతి సుధా మైథిలి, వెంకటలక్ష్మి ఇద్దరూ ఆలపిస్తారు. నిన్న ఓనమాలు దిద్ద సాగిన ఓ పల్లె పడుచు, నిన్న ఓనమాలు దిద్ద సాగిన ఓ పల్లె పడుచు, మందు మాను మావాయని చిందులేసి ముందు నడుచు, నిన్న ఓనమాలు దిద్ద సాగిన ఒక పల్లె పడుచు, మందు మాను మావాయని చిందులేసి ముందు నడుచు, నిన్న ఓనమాలు దిద్ద సాగిన ఒక పల్లె పడుచు. నిన్న వంట ఇంటిలోన మిన్నకున్న కుందేలు, నిన్న వంట ఇంటిలోన మిన్నకున్న కుందేలు, నేడు సింహ గర్జ చేయ లోకమంత గగ్గోలు. నిన్న వంట ఇంటిలోన మిన్నకున్న కుందేలు, నేడు సింహ గర్జ చేయ లోకమంత గగ్గోలు. గుమ్మ నేడు నును సొగసుల గువ్వ కాదు అగ్గిరవ్వ, గుమ్మ నేడు నును సొగసుల గువ్వ కాదు అగ్గిరవ్వ. సాంఘిక సంస్కరణ రంగమున మ్రోగిన సిరిమువ్వ.
ఈనాటి కార్యక్రమాన్ని ఎంత అత్యద్భుతంగా జరుపుకోవటానికి అవకాశాన్ని కల్పించినటువంటి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ అధిపతులకు, కార్యవర్గ బృందానికి ధన్యవాదాలు తెలియచేస్తూ, మహిళా శక్తిని అభినందిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుదాం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. స్వస్తి.